అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి ఆయన అంతరాత్మ గురించి మాట్లాడుతున్నారు. ఒక అంతరాత్మ గురించి చెప్తూ ఉంటాడు. మరి ఆయన అంతరాత్మ అంటే ఎలా? ఆయన ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటే సరిపోతుంది, అంతేగాని ఏదో పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకొని అది నా అంతరాత్మని ఎవరినంటే అలా మాట్లాడటం మంచిది కాదు కదా. అది ఎవరో మీ పార్టీ వాళ్ళను అనుకో, మీ ఇంట్లో వాళ్ళని అనుకో, నీ అంతరాత్మ ప్రకారం ఉంటుంది. నీ అంతరాత్మం అనేది ఇతర పార్టీ వాళ్ళను, ఒక అధికార పార్టీ వాళ్ళంటే ఎవరు ఊరుకుంటారు? ఆయన ఇష్టం వచ్చినట్లు ఇతర పార్టీ వాళ్ళను అమ్మనా బూతులని తిడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరు పడరు కదా. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన బలుపు వలన, ఆయన నోటితోల వల్లనే బయటపడింది. న్యాయపరంగా అయితే శిక్ష లభించాల్సింది కంపల్సరిగా. ఆయన బలుపు కొద్దిగా తగ్గాలి, ఆయన నోటితోల కొంచెం తగ్గేటట్టుగా ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఇలా అనటం మంచిదా కాదా? నా బలుపు, నా నోటితోల వలన ఇలా అయిపోయాను, ఇలా లోపల వేశారు అనేది కొంచెం ఆలోచించుకొని, కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండేటట్టుగా, ఆ తెలివితేటలు వచ్చేటట్టుగా అలా అనకూడదు అన్నట్టుగా వ్యవహరించుకోవాలి. ఆయన అంతరాత్మ ఉంటే ఆయన వరకే సరిచూసుకో, ఆయన పార్టీ వాళ్ళని సరిచూసుకొని మాట్లాడుకుని సరిపోయి ఇతర పార్టీ వాళ్ళతో ఏం పని అన్నట్టుగా వ్యవహరించుకోవాలి. ఆయన నోటితోల వల్లనే ఆయన బయటపడ్డాడు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా కానీ ఆయన బలుపు కొంచెం తగ్గించుకొని, నోటితోల కొంచెం తగ్గించుకొని చాలా వరకు మంచిది, చాలా వరకు బెస్ట్. ఇటువంటి వాళ్ళు ఉండబట్టే పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అంత అడ్రస్ లేకుండా 11 సీట్లకి పరుగులు పెట్టి కిందికి దించేశారు. 175 ఉన్న స్థానాలు కూడా 11కు దిగజార్చిపోయారు. ఈరోజు తమరి గారు అసెంబ్లీకి వెళ్ళలేక కూడా తల ఎత్తుకోలేక తల దించుకొని పోవటమే జరిగింది. మొన్న కూడా ఎక్కడో 2-3 చనిపోయారంట. వాళ్ళను కూడా పట్టించుకోకుండా ఈయన వల్లనే, ఈ అంబటి రాంబాబు వల్లనే ఆయనకి ఏదో ఉద్ధరించడానికి చేయనట్టు, కుటుంబ సభ్యులను ఓదార్చడానికి పోయినట్టు, ఓదార్పు యాత్రలాగా పోయినట్టు ఒక ర్యాలీ చేసుకుంటూ పోతూ తొక్కిసలాడ ఆడుకుంటూ తొక్కించుకొని పోయినా కానీ వెనకడుగు వేయకుండా ముందడుగుతూనే పోయారంటే ఎంతవరకు సబబు? ఒకసారి ఆలోచించండి. 2 చంపేశారంటే అది సాధ్యమేనా? ఆయన వల్ల ఎంతమంది చనిపోయారు ఒకసారి చెప్పండి. అది ఎప్పటికీ తగదు. అది సైకో, అది మూర్ఖత్వము. ఒక్కసారి ఆలోచించుకోండి. అది అలా వెళ్ళటం మంచిది కాదు. ఇదివరకు మాచర్లలో కూడా ఒక ర్యాలీ ఊరేగింపులకు పోయి అక్కడ కూడా 2-3 వాహనంతో తొక్కించుకొని కూడా పోయారు. అప్పుడు కూడా అదే ప్రకారంగా పోయిన వ్యక్తి ఆయన. ఇటువంటి మానవంటే మానడు, మానుకోవంటే మానుకోలేడు. ఇటువంటి పనికిమాలిని పెట్టుకుంటూనే ఉంటాడు, చంపేస్తూనే ఉంటాడు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ ముఖ్యమా, ఇవన్నీ అవసరమా అని తెలియజేస్తూ, ఏది ఏమైనా అది మంచిది కాదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో తెలియని పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు ఒక మూర్ఖత్వంగా ఉంటారు, ఒక సైకోగా ఉంటారు అన్నట్టుగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.